కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ కార్పొరేట్ విధానాల వల్ల పేదవాడు మరింత పేదవాడిగా, ధనికుడు మరింత ధనికుడుగా అవుతున్నాడని మండిపడ్డారు. మనం దాదాపుగా 47 నుంచి 2014 పరిపాలన సాగిస్తే ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించుకోవాలనే కుటిల యత్నం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ సెక్టర్ని పేషించుకుంటూ పోతే బీద ప్రజానికానికి విపరీతమైన ఆటంకాలు, కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానం వల్ల ఇన్నేళ్లుగా దేశం ఎంత అభివృద్ధికి నోచుకుందో, ఇవాళ వారి ఫ్యాసిస్ట్ విధానాలు, కార్పొరేట్ సెక్టర్ విధానాల వల్ల దేశంలో బీదవాడు అవుతా ఉన్నాడు, ధనికుడు